కొట్టినావయ్యా జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. మనం ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నామో మన ముద్దుల మామయ్య సమరసింహారెడ్డి నరసింహ నాయుడు మన లెజెండ్ వెనక నుంచి వస్తున్నారు మన దగ్గరికి. మనం స్వాగతం పలుకుతాము. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ బొంటి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ బొంటి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. మన ముందుకు వచ్చినటువంటి మన నందమూరి బాలయ్య గారికి స్వాగతం గట్టిగా పలకదామా? జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ బొంటి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ బొంటి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. అందరికీ నమస్కారం. కొండేపి, మరిపూడి, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి, పొన్నలూరు, ఇసుకేస్తే రాళ్ళంత జనం. ఆకాశానికి చిల్లిపడిందా, నేల ఈనిందా అన్నట్టుంది ఈ యొక్క మా జన సముద్రం. అభిమానపు కెరటను తెంచుకొని అలాగే నిద్రది ఇవాళ ఇక్కడికి విచ్చేసిన మరిపూడి, ముందుగా మరిపూడి లక్ష్మీనరసింహస్వామికి, అలాగే కొండేపి లక్ష్మీనరసింహస్వామికి, జరుగుపూల లక్ష్మీనరసింహస్వామికి. మీ అందరూ తెలుసు నేను లక్ష్మీనరసింహస్వామి భక్తుండని.
कुंतेन्दु शंखमूल कृतक पद्म पद्म पुष्प प्रभा साचरित्यां कांचनाभि पुनर्समये द्वापर रक्तवर्ण शंकासं प्राप्ति काले कलियुग समय नीलमेघ शराभवृद्धोत सृष्टिकर्ता परबल बंधनं पातुमां नरसिंह नासागर पिंडगल पल पल बंधनं बतुकैरारं वज्रं ध्वंसाकरणं परिमित गणन कोटि सूर्याग्नि तेज गांभीर्यं पिकलाक्षं पुकुटु मुखं केशवेशांत भागं वंदे भीमाटासं त्रिभुवन विजय पातुमां नरसिंह पाददंतं दर्तन पडतर पिपुल मेनु मंचाल सेतम नांपि ब्रह्मांड सिंधु मृदय मपि बुक्क चूत विश्वासनेत आवश्यकं तस्भवं कुंचन मुखं चंद सुराग्नित्रं पत्र वन्न सविच सुलगण विरुद्ध पातुमां नरसिंह घोर भीम मौग्र स्फटिक कुडित भीम बाल बलाक्षं चोर्दम केश प्रणय सुषुमग वज्रंतं चक्रणं द्वात्रिं सत्पांक परिकगता शूलपाशाग्नितारं वंदे भीमाटासं त्रिभुवन विजय पातुमां नासाग गोकटं तान्तां वनवर प्रतिपि डिम 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 जं डिम बडिरि बद बब दब जं प्रेस्तु जं प्रे तुल्यस्तु तुल्य तिरुगुम गुमगम कुंकुमं कुंकुमांगम इत्येवं नारसिंह बदगोग बदवां नरसिंह झम 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 कारगारं जडिमन जननु जानु पुजगारं हम 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 सदुपम ऐषद कुकुमटा संविवेशं बम बम मम माय वेगम विनुतमामलाक्षं सुरेशं लं लं लालदाक्षस गोगुण विजपातुवां नरसिंह भूभृद्भूभुजंगं मगर गर गर प्रज्वल ज्वालमालं खर्जंतं खर्जंतं गज गज गजितं खर्ज खर्जंतं भूभागं भोगनागं ग ग ग गहनं गद्रुं चुचकटं स्वच्छं पुच्छं सुगच्छं तद्दिदगर पातुमां नरसिंह शिवसांगं त्रिधर शशिधर धवलं चक्रसं सुरेशं वेदांगं वेदनाथं विनुततरमिदं वेदरूपं स्वरूपं होम 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 कारकारं भूताय नयनं प्रज्वल ज्वालपालं छम 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 बीजरूपं नरहर विनुत पातुमां नरसिंह हेन्दृष्टनार्षं विकृतनकमुखं तिष्ठन्तं चकरणं परिकगदा शूलपाशाग्नितारं वंदे भीमाटासं त्रिभुवन विजय पातुमां नरसिंह हौ वीरं हौशौर्यं महाबलपालकं नरसिंह महादेवं महोबल महाबलं ज्वाला होबल मालोला क्रोडकारं च भार्गवं योगानंद छत्रपट पावनार्चन मूर्ति श्रीमन् नरसिंह विवेकानंद तापदेव समनाय भविष्यत कृष्ण विभुचिक जलाग्नि भुजंग रोग क्लेशव्याय हरे गुरुवे नमस्ते इवाళ ఆనందమైన వేడుకకు ఆహ్వాన గీతం పసుపు ఆరోగ్యానికి ఒక మంచి గొప్ప ఆయుర్వేద ఔషధం మన పసుపు అభివృద్ధికి ఒక నిర్వచనం మన పసుపు సంక్షేమానికి ఒక నిదర్శనం మన పసుపు ఆత్మాభిమానానికి నిలువెత్తు కేతనం మన పసుపు ఆత్మ గౌరవానికి ఎగరేసిన కేతనం మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం ఆనాడు నందమూరి తారక రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన చలచిత్ర పరిశ్రమలో మగటోళ్ళని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలో ఆయన మరి ఆ స్థాయికి రావడానికి కారకులైన ప్రేక్షక దేవుళ్ళు సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అందులో ఒక అర్చకుణ్ణి అన్న నినాదంతో తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అంటూ ఆనాడు ఆయన తెలుగుదేశాన్ని పార్టీని స్థాపించడం అలాగే అంతవరకు ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్వంగా చెప్పుకునే దమ్ము ధైర్యం తెగువ సత్తువ పొగరికి సానబెట్టి బదులు పెట్టి బయటకు వచ్చి చెప్పే ధైర్యం ఇచ్చిన తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారు అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొట్టు బుడక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే మరి ఆయన అధికారంలోకి వచ్చాక 9 నెలల్లో పార్టీ పెట్టిన అధికారంలోకి వచ్చాక నెలల్లోనే మరి వెనుకబడిన తరగతులు బడుగు బలహీన వర్గాలు తాడిత పీడిత కులాలైతేనేమి మైనారిటీలైతేనేమి అందరికీ చేయుతరించి ఆదరించి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన ఎన్నో సాహసోపేతమైన అదే ప్రజలకు ఉపయోగకరమైన సానుకూలమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చాక
ఆ తర్వాత ఎన్టీఆర్ గారి తర్వాత ఎవరైనా సరే ఆయన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయాల్సిందే తప్ప లేకపోతే వాళ్ళ పప్పం గడవదు. అది ఎన్టీఆర్ అంటే ఒక పేదవాడి ఆకలి తెలిసిన ఒక అన్న ఆయనే. అలాగే ఎన్టీఆర్ అంటే జన భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయనకు అండగా ఉన్న ఆడపడుచులకు ఆస్తిలో ఆర్థికంగా బలపరిచిన అన్న కూడా అన్న ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ అంటే కేవలం నేను నందమూరి తారక రామారావు గారు మాత్రమే అని నేను అనుకోను. ఎందుకంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తామర మండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఒక తెలుగు దేశాన్ని మనకిచ్చి వెళ్ళాడు ఆయన. ఎన్టీఆర్ అంటే కళలకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక దైవ స్వరూపం, నవజాతికి ఒక దైవ స్వరూపం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ స్వరూపం, ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నిద్ర మరిగేలా చేసే ఒక అగ్నికళం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన దారే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం. అది ఆయన మరెన్నో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాడు సామాన్యుడికి అవసరమైన కూడు గుడ్డ అందించిన మహానుభావుడు. కిలో 2 రూపాయలకి తెరిమి, ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు అయితేమి, లేకపోతే చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం అయితేనేమి, అలాగే రైతులకు 50 రూపాయలకి హార్స్ పవర్ యూనిట్ విద్యుత్ ఇవ్వడం అయితేనేమి, లేకపోతే రైతులకు ఈ యొక్క ఏదైతే భూమి శిస్తు అది రద్దు చేయడం అయితేనేమి, అలాగే దేశంలోనే మొట్టమొదటిసారి ఈ యొక్క సామాజిక విప్లవం అంటే మండలాలుగా విభజించి 300 తాలూకాల్ని 1,100 మండలాలుగా ప్రజల వద్దకే పాలన తీసుకోవడం అయితేనేమి, గ్రామాల యొక్క సర్వోన్నత అభివృద్ధికి ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకాన్ని ప్రారంభించడం అయితేనేమి, సకల మౌలికలు కలిగించడం అయితేనేమి, అలాగే మహిళలకు 9% రిజర్వేషన్, బీసీలకి 20% రిజర్వేషన్, అలాగే సర్కారియా కమిషన్ ద్వారా మరి ఈ ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 14 నుంచి 15, అలాగే 4 నుంచి 5% రిజర్వేషన్ పెంచడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు ఆనాడు తెలుగు గంగ, హెచ్ఎల్ఎస్ఎస్, ఆంధ్రనివ సుద్దల స్రవంతి, గాలేరు నగరి, అప్పుడు ఆనాడు ఆయన తెలుగు గంగ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత హెచ్ఎల్ఎస్ఎస్, అలాగే గాలేరు నగరి తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవి పూర్తి అవ్వడం జరిగింది. అలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రపంచంలోనే, అలాగే ఎక్కడ కని విని ఎరుగని ఒక మొదటిసారి ఇలాంటి ప్రయోగాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టి మన ఘనకీర్తిని చాటిన అభినవ అంబేద్కర్, అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు. సరే, అలాగే క్యాపిటేషన్ ఫీజు తీసేసి పేదల వద్దకు విద్య, ఏదైతే ఉన్నతమైన విద్య ఉందో ఉన్నతమైన విద్య దాన్ని అందరికి అందేలా చేసిన మహానుభావుడు. ఆనాడు గురుకుల పాఠశాలలు అయితేనేమి, కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, లేకపోతే జూనియర్ కాలేజీలు అయితేనేమి, పాలిటెక్నిక్లు అయితేనేమి, లేకపోతే లేడీస్ డిగ్రీ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయం, మహిళల కోసం తిరుపతిలో అయితేనేమి, ఇలా అన్ని ఇటువంటి ప్రారంభించి మహిళలు కూడా కేవలం వంటికి గుందేళ్లు కాదు, వాళ్ళందరూ మహిళల యొక్క సాధికారత కోసం ఆనాడు ఎన్నో విప్లవాత్మకమైన పథకాలని ప్రవేశపెట్టడం, అభివృద్ధి చేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజన్ 2000తో ఆయనగా ఎన్టీఆర్ గారి మానసిక పుత్రికైన ఈ యొక్క తెలుగుదేశాన్ని అంత క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ కూడా మీరంతా తెలుగుదేశం పార్టీకి ఉన్నంత బలం కార్యకర్తలు ఇక ప్రపంచంలో ఏ పార్టీకి లేరు. అది నిస్సంశయం. మరి ఆనాడు ఆయన కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. విద్య, అదే కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అయితేనేమి, ప్రతి 3 కిలోమీటర్కి ఒక హై స్కూల్ అయితేనేమి, అలాగే ప్రతి
ఒక మండలానికి 5 కిలోమీటర్లకి ఒక జూనియర్ కాలేజ్ అయితేనేమి మండలానికి, అలాగే ప్రతి డివిజన్ కి ఒక ఇంజనీర్ కాలేజ్ అయితేనేమి, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఇలాంటివి. అలాగే మహిళలకు రిజర్వేషన్ పెంచారు 33%, అలాగే బీసీలకి 50%, అటు స్థానిక ఎన్నికల్లో. అలాగే ఈ యొక్క ఎస్సీల రిజర్వేషన్ అయితేనేమి, ఎస్సీల రిజర్వేషన్ అయితేమి అన్ని ఆనాడు పెంచడం జరిగింది. అలాగే మహిళలకు మొట్టమొదటిసారి మన దేశంలో ఈ యొక్క ఏదైతే ఈ పొదుపు విప్లవం, అంగన్వాడీ ఈ సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సాధికారత కోసం ఆయన ఎంతో పోరాటం చేశారు ఆయన. అలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు. మన ఊళ్ళు కూడా బాగుండాలని ఆనాడు మిమ్మల్ని కూడా భాగస్వాములు చేసి మరి జన్మభూమి అయితేనేమి, గ్రీన్ అండ్ క్లీన్ అయితేనేమి, మీరు అయితేనేమి, వన సంరక్షణ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క చెరువుల పూడికి తీత అభివృద్ధి చేయడం అయితేనేమి, ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు. అలాగే అన్ని రకాలుగా. అలాగే మొట్టమొదటిసారి ఒక దళిత మహిళను మన అసెంబ్లీ స్పీకర్ గా చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి, ప్రతిభా భారతి గారిని. అలాగే మొదటిసారి ఒక దళితను పార్లమెంట్ స్పీకర్ గా బాలయోగి గారిని చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిని, మన తెలుగుదేశం పార్టీకి. అలాగే అబ్దుల్ కలాం గారిని ఈ దేశపు రాష్ట్రపతిగా చేసింది కూడా మన చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఎంతో ఘన చరిత్ర గల మనం ఆనాడు ఎన్టీ రామారావు గారు మన తెలుగు జాతి యొక్క ఉనికిని, ఎలాగైతే గౌతమి పుత్ర సాదా గారిని ఆనాడు మన ఉనికిని కాపాడాడో, ఆ తర్వాత మన ఉనికిని చాటాడో, ఆ రకంగా ఆయన ఉనికిని కాపాడారు, మనకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన మేధస్సుని మొత్తం ప్రపంచానికి తెలియజేశారు. సరే, ఇవాళ చూస్తున్నాం ఒక్క ఛాన్స్ అంటూ అధికారులు వచ్చిన పిచ్చోడు. గార్ధబొమ్మను గేల, కస్తూరి తిలకమ్మ, మరకటమ్మను గేల, మలయజంబు, శార్దూలమని గేల, శుష్కర భూపంబు, సూకరముని గేల, సూతబలము, మార్జాలముని గేల, మల్లెపూ దండ, గుడ్లగూప గేల కుండలములు, మైషాని గేల నిర్మలమైన వస్త్రములు, భగ సంతతి గేల పంజరము. ఈ వెధవుకి కనకము సింహాసనపై ఒక కుక్క, శునకం, ఆ కుక్క కింద పనిచేసే కుక్కలు. అది ఇవాళ మన రాష్ట్ర పరిస్థితి. అంటే మనం చూస్తాం మహానుభావుడు ఎలా ఉంటాడు. అదే లక్షల కోట్ల పక్షుడు, అవినీత పక్షపాత రూపకుడు, అవినీత అర్పకుడు, కుంభకోణాల కీచకుడు, ముఖ్య కంత్రి మహామూర్ఖుడు, అలాగే మూతి ముదనష్టకుడు, మన దేశానికి పట్టిన దరిద్రం, అలాగే జగమెరిగిన నాయకుడు, అలాగే రాష్ట్రాన్ని ఏలే ఒక రావణుడి పాలకుడు, ప్రజల యొక్క ధన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్. గుర్తుపెట్టుకోండి. ఆనాడు కోడికెత్తను వచ్చాడు, మళ్ళీ గొడ్డలను వచ్చాడు, మనము గులకరాయి మరి తను మాటలు అతని దెబ్బలు ఎవరు నమ్మకండి. మీరు నమ్మానంటే మీరు మోసపోతారు. ఇది 100% మళ్ళీ అతని చెల్లెలు, అదే మన వివేకానంద రెడ్డి వాళ్ళ కూతురు, అన్నా ప్లాస్టర్ తీసే అన్నా సెప్టిక్ అవుతుందంటే తీసేశాడు, దెబ్బలేదు. అబ్బో, మా అందరికంటే కూడా పెద్ద నటుడు. అయ్యో, మేము పనికిరాం, మేమంతా సినిమాల్లో నటిస్తాం, నిజ జీవితంలో నటిస్తలేము. దట్ ఈస్ బాలకృష్ణ. వీడు నిజ జీవితంలో నటిస్తూనే ఉన్నాడు. ఆనాడేమో మన మాట తప్పనన్నాడు, మంట కలిపేశాడు, మనమ తప్పనన్నాడు, అందరి మెడలు విడిచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ మొత్తం ఈ రాష్ట్రం అంతా రావణ కాష్టంలో మార్చేశాడు. అలాగే ఈ యొక్క అమ్మ తాత పెన్షన్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి వాడి నోటికాడ బొమ్మని లాగేసుకున్నాడు. అలాగే ఈ యొక్క పేద దళితుడు తన ఎమ్మెల్సీ అనంతబాబు, అతన్ని హత్య చేసి
అతని శవాన్ని డోర్ డెలివరీ చేయించాడు. వాడి నిందితుల్ని కాపాడుతూ మరి ఆ కుటుంబం ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకుంటే, ఆత్మహత్య చేసుకుంటే మరి వాళ్ళు కనీసం ఒక మానవతా దృక్పథంతో వాళ్ళ కన్నీళ్లు తోడలేకపోయాడు. అలాగే ఒక చిన్న పిల్లాడు తన అక్కని వేధిస్తున్నానని అడిగితే అతని మీద కెరోసిన్ పోసి అతన్ని సజీవంగా దహనం చేయించాడు. అలాగే ఏదైతే రైతులు ఉన్నారో ఈ యొక్క వ్యవసాయ శాఖను పూర్తిగా రద్దు చేసి మరి రైతులను మోసం చేశాడు. అలాగే ఈ ధరలు ఈరోజు చూస్తున్నాం మనం, ఆకాశానికి అంటుకున్న ఈ ధరలు. మరి వాళ్ళ విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు. అలాగే ఈ యొక్క పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అయితేనేమి, అలాగే ఈ యొక్క ఏదైతే ఇంటి పన్ను, నీటి పన్ను, అలాగే ఆస్తి పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి మన నవనాడులను కృంగతీశాడు. నవరత్నాలంటూ మన నవనాడులను కృంగతీశాడు. అలాగే మన నేనుంటే అంటే నువ్వు ఉంటే ఎంత కుర్రత్వం, దౌర్జన్యం, దగ్గర మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే నవరత్నాలంటూ అందరి నవనాడులను కూల్చేశాడు. అలాగే నాయకుడిని అంటూ నయవంచకుడుగా మారాడు. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే ఎవరైతే ఈ రాజధాని కోసం భూములు ఇచ్చారు రైతులు, ఇవాళ ఈ రాష్ట్ర రాజధాని రాష్ట్రంగా మిగిల్చి వాడు చేసే ఉద్యమానికి వాళ్ళను హేళన చేస్తున్నాడు. ఇది ఇప్పుడు జరుగుతున్న పాలన. ఒకసారి మన గతాన్ని మనం నెమరేసుకునే అవసరం ఉంది మనకి. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఎస్సీల కోసం 25 పథకాలను ప్రవేశపెట్టిందో ఆ 25 పథకాలను రద్దు చేసేశాడు. అలాగే ఈ యొక్క వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీల సంక్షేమ పక్కన పెట్టి వాళ్ళను చిత్రహింస పాలు చేసిన సంఘటనలు ఎన్నో మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఆనాడు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో డాక్టర్ సుధాకర్ ఆయన మాస్క్ అడిగిన పాపానికి ఆయన మనోక్షోభకు గురి చేసి ఆయన మరణానికి కారకుడయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయనపై లోనిపోని కేసులు పెట్టి ఆయన మానసిక క్షోభకు గురి చేశాడు. అలాగే ఎవరైతే అతని అధికారాన్ని, విధానాన్ని ప్రశ్నిస్తారో ఆ పేద ఎస్సీలను శిరముండనం చేయించాడు. అలాగే అతని కార్ డ్రైవర్, నేను చెప్పాను, ఎమ్మెల్సీ ఎలా డోర్ డెలివరీ చేశాడు శవాన్ని. అలాగే ఈ యొక్క అమరావతి ఏదైతే రాజధాని ఉందో దానికోసం ఉద్యమించిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టాడు. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క దళిత పేద విద్యార్థులకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి, ఇన్నోవా కార్లు ఇచ్చి ఆనాడు వాళ్లకు జీవనోపాధి కల్పించాము. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క దళిత ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏపీఐఐసి ద్వారా వాళ్ళకు ₹1 కోటి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. ఈనాడు ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్య ఏదైతే ఉందో ఆ పేరును మార్చేశాడు. అంబేద్కర్ పేరు తీసేశాడు, జగన్ అంట. ఇక్కడ పెద్ద పుడింగు, జగన్ విదేశీ విద్య అంట. రేపు తెలుగుదేశం వచ్చాక అధికారంలోకి ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్యను కొనసాగిస్తాము. అలాగే ఈ యొక్క ఏదైతే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దాని ద్వారా రుణాలు ఇప్పిస్తాము. అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందిస్తాము. అలాగే ఎవరైతే ఈ పేద ఎస్సీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకి 2 ఎకరాలు కొనుగోలు భూమిని ఇస్తాము. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ కి వెళ్లే వాళ్ళకి ఉచితమైన శిక్షణ అందిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే చూస్తా పోతే అసలు మొత్తం ఇవాళ కొత్త చట్టం 303 అని తీసుకొచ్చాడు. పారా హుషార్, జాగ్రత్తగా ఉండండి. ఈ 303 ల్యాండ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. అంటే కొత్తగా పాస్బుక్లు సృష్టించి
దాని మీద అతను బొమ్మలు వేసుకుని ఆ పాస్బుక్లు తన దగ్గర ఉంచుకుంటాడు. రేపు మన భూమి మీద అతను అప్పు చేస్తాడు. మనం మన భూమి మీద అప్పు చేయాలని అనుకుంటే రేపు భవిష్యత్తులో మన మీద ఆల్రెడీ ఒక మోపెడు అప్పు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అతని ఒకటే లక్ష్యం ఏంటంటే మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవాలి. మనం అంతా ఎవడు ఉండకూడదు ఇక్కడికి. అదొక టైపు సైకో పోవాలంతే. ఆ పిచ్చి పోవాలి. ఈ రాష్ట్రానికి పట్టిన దురదృష్టం. ఇవాళ మన రాష్ట్రం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. దాంట్లో అతను ఖర్చు పెట్టేది కేవలం 2.5 లక్షల కోట్ల రూపాయలు. నేను అడిగేది మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏం చేస్తున్నాడు? ఎక్కడ పోయినాయి ఆ 10 లక్షల రూపాయలని? ఇక ముందు ఎన్నో మాయలు మోసాలు అలాగే కుట్రలు కుతంత్రాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ముందు ఇంకా ఎంత ఘోరంగా ఉండబోతుందో మీకు వివరిస్తున్నాను. అదే 100 ఏళ్ల ముందు ప్రజలకి దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలను వేశాడు. అలాగే ఈ యొక్క కల్తీ చీప్ లిక్కర్ ఏదైతే జే బ్రాండ్ పేరుతో అది మరి వరదలా ప్రవహిస్తూ లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసిన ఏదైతే ఈ యొక్క మద్యం ఉందో దాన్ని తాగించి మరి ఎంతో మంది లక్షల కోట్ల మంది ఆడపడుచుల యొక్క తాళిబొట్లను తెచ్చేశాడు ఈ జగన్. ఒకటే మీరంతా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్థానికంగా కూడా మరి సంగమం ఏదైతే ప్రాజెక్టు ఉందో దాన్ని తీసుకొస్తానని దాన్ని పూర్తి చేస్తానని చెప్పాడు ఈ జగన్. ఏమైందని అడుగుతున్నాను. అలాగే ఇక్కడ ఒక బీసీ సోదరుడు మాల్యాద్రి ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటే ఈ వైసీపీ నాయకులు దాన్ని కూల్చేశారు. అలాగే ఈ యొక్క బుల్డోజర్ని మనుషుల మీద పంపించాడు. రేపు మీ ఓటు అనే ఆయుధంతో తన తగిన బుద్ధి చెప్పాలి. మీరు కూడా ఎలాగైతే బుల్డోజర్ని మనుషుల మీద పంపించి మనుషులు అనుకుంటాడా ఏమనుకుంటున్నాడు అతను? అంత చులకన మనుషులంటే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నాడా మహాకవి శ్రీశ్రీ గారు. అలాగే అతని మీదకి వెళ్ళాలి మనం ఓట్లనే ఆయుధంతో. అలాగే ఇప్పుడు ఇక్కడ కొత్తగా అక్కడి నుంచి ఈ ఆదిమూలం తీసుకొచ్చి ఇక్కడ ఈ వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమించింది. అతనే ఉంది. అతని చరిత్ర తెలిసింది. ఆదిమూలం అలాంటి ఎంత అవినీతిపరుడు. అలాగే ల్యాండ్ మైనింగ్ కబ్జాలు, అలాగే కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకోవడం, వాళ్ళు భయపెట్టి సెటిల్మెంట్స్ ఇవి చేసే పెద్ద దొంగ. పైగా డబ్బులన్నీ కూడా దారి మళ్లించే మహా పెద్ద గజ్జ దొంగ. అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టాడు. అంటే అక్కడ శేషాచలం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నల్లమండ మీద పడ్డాడు. ఏం స్వామి? ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అక్కడంతా అయిపోయింది. విశాఖపట్నం వాటంతా మొత్తం అన్ని కూడా రిషికొండను తవ్వి వాళ్ళ యొక్క అహంకారం ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నారు వీళ్ళు. ఇవాళేమో నల్లమండ మీద పడ్డారు. ఇక్కడ దొంగలు. తస్మాత్ జాగ్రత్త. మీరంతా కూడా ఇంకా ఎన్నో మాయలు మోసాలు ఈ కుట్రలు కుతంత్రాలు ఇంకెన్నో చేస్తారు. కాబట్టి మీరంతా ఇలాగే కలుసుకట్టుగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో మీరంతా ఇక్కడికి విచ్చేశారో నేను ఇచ్చిన సందేశాన్ని వినడానికి, అలాగే మీరంతా కూడా రేపు ఎన్నికల్లో కూడా ఇదే ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో కార్యాతురణం నా సుఖం నా నిద్ర. ఇక రమ్మన్నా మీకు నిద్ర రాకూడదు. మీరు తినేటప్పుడు మీరు అంటే ఆనాడు నాన్నగారు కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతుంటే కలేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. నిద్రపోతున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరెప్పుడు మీ రాష్ట్రం అంటే నేను అనేది మీ యొక్క భవిత గురించి, మన రాష్ట్ర భవిత గురించి, అలాగే మన భావి తరాల యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి యువకులు. ఈనాడు ఎంతో మందికి మొదటి ఓటు హక్కు వచ్చింది. ఇప్పుడు మీరంతా కూడా ఆ ఓటుని సద్వినియోగపరుచుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను.
మాట ఇచ్చాడు. అధికారంలోకి రాగానే ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇస్తానని. చివరికి ఒక బిడ్డకి ఇస్తున్నాడు 15,000 రూపాయలు. మరి ఈనాడు తెలుగుదేశం సూపర్ 6 ఈ యొక్క మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. అది మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా, మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ప్రతి బిడ్డకు కూడా చదువుకునే బిడ్డకి 15,000 రూపాయలు, ప్రతి ఆడపడుచు కూడా 1,500 రూపాయలు. అలాగే ఏదైతే ఈ అవ్వ తాత పెన్షన్ ఉందో, వృద్ధాప్య పెన్షన్, నాన్నగారు మొట్టమొదటి మన దేశంలో మొదలు పెట్టారు అప్పుడు 30 రూపాయలు 83లో. దాన్ని ఇప్పుడు 3,000కి వెళ్ళింది. దాన్ని 4,000 చేస్తామని మన మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. అలాగే విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు, వాళ్ళందరూ కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు. అలాగే మెగా డిఎస్సి అందరికీ ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్. ఇవాళ అప్పుడు జగన్ అన్నాడు వచ్చిన ప్రతి సంవత్సరం కూడా నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి మన రాష్ట్రాన్ని వదిలేసి. ఈ యువతరానేమో ఈ యొక్క గంజాయి డ్రగ్స్ కి అలవాటు చేసి వాడిని మోసం చేశాడు. దానికి సమాధానం చెప్పానండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పిఎస్సి వచ్చిన వారం రోజుల్లో దాన్ని బ్యాన్ చేస్తానన్నాడు, వాళ్ళని మోసం చేశాడు. ఇలా ఒకటి కాదు. అలాగే రైతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 80,000 రూపాయలు బీమా. ఇవన్నీ వీటిలన్నిటితో మేము ముందుకు వచ్చాం. ఆనాడు 15,000 లక్షల కోట్ల రూపాయలు, ఆనాడు 15,000 కోట్ల రూపాయలతో మన రాష్ట్రం ఏర్పడింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడి ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ 17,000 లక్షల కోట్ల, ఈ 15,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేసి మరి మన తలసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రాలతో సమానంగా వాటికి ధీటుగా వాటిని మించి కూడా ఆయన తలసరి ఆదాయాన్ని తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఈనాడు మోపడంతా మనం మొయ్యలేదంత భారం అప్పు మన భుజ స్కంధాల మీద ఉంది. మరి ఆనాడు 2020 విజన్తో ముందుకొచ్చాం. ఈనాడు 2047 విజన్తో మేము ముందుకు వస్తున్నాం. అది చంద్రబాబు నాయుడుకు ఉన్న బ్రాండ్. అసలు ఆయన విజన్ ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శం. చంద్రబాబు నాయుడు గారి విజన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ముందు మన మీద ఎంత భారం ఉందో మన దాన్ని ఆ భారాన్ని తీర్చగల నాయకుడు అంటే ఈనాడు ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఆయుధం ఓటు. ఆ ఓటును సద్వినియోగపరుచుకుని అలాగే మీ యొక్క ఉద్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన నాయకుడిని ఎంచుకోవడం, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, సామాజిక న్యాయం అందించడం కోసం వినియోగించవలసిన అతి పవిత్రమైన సాధనం ఓటు. మరి ఆ ఓటుని మీరంతా దాన్ని వెలగట్టి కుదువబెట్టి మీ స్వార్థాలకో మీ స్వప్రయోజనాలకో వినియోగించుకున్నారంటే మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే మీ స్వతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని మీళ్లే కాలు రాసినట్టు అవుతుంది, దాన్ని హత్య చేసినట్టు అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మన బాల వీరాంజనేయ స్వామి గారు అమ్మో అంటే అక్కడ కొట్టివాడు చాలా గట్టివాడు. అసెంబ్లీలో స్పీకర్ చేత ఉచ్చపోయించాడు. ఈయన పోడియం మీదకి దూసుకెళ్ళిపోయాడు ఆయన. అది ఇక్కడ కొండేపి ప్రజల అందరి యొక్క ప్రతినిధి. అంటే కొండేపి ప్రజలంతా కూడా ఎలా ఉంటారు ఒకసారి అందరికి రుచి చూపించాల్సింది మన కొండేపి నియోజక ప్రజలంతా కూడా. అలాగే మన ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఏబిసిడి ఉందో, ఎస్సీ వర్గీకరణ ఆనాడు మనం వర్గీకరణ చేయడం జరిగింది. ఇక్కడ అసెంబ్లీ ఆమోదం పొంది మనం కేంద్రానికి పంపించడం, అలాగే దాని అదనంగా 22 పైచులకు ఉద్యోగాలు మనం ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది, సృష్టించడం జరిగింది. ఆ తర్వాత మన అసెంబ్లీలు కూడా
మనం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేసి కేంద్రాన్ని పంపించాం. ఇవాళ మోడీ గారు కూడా చాలా ఆయన ఆమోదం తెలుపుతున్నారు. ఆయన చాలా ఆమోదయోగంగా ఉన్నారు. కాబట్టి రేపు తప్పకుండా ఈ ఎస్సీ ఏదైతే ఏబిసిడి వర్గీకరణతో దాన్ని చేసి తీరుతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ మన ఎంపీలు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు జగన్ మా ఎంపీని గెలిపించమన్నాడు, గెలిపించారు. మొత్తం 23 మందిని గెలిపించారు. ఏం పీకారు వీళ్ళు ఒక రైల్వే జోన్ తీసుకోలేకపోయాడు, దాంట్లో తీసుకోవడంలో విఫలమయ్యారు. ప్రత్యేక హోదా లేదు. అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో కూడా విఫలులయ్యారు వీళ్ళంతా. కాబట్టి ఈ రోజు మన ఎంపీలు ఈనాడు 3 పార్టీలు కలిసినాయి. కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలోనే ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన. ఈ కెరటం, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వతపు విస్ఫోటనం. ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. రేపు ఎన్నికల్లో ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీరు మన మేనిఫెస్టో ఏదైతే మీ ముందుకు వచ్చాం, ఇంత పెను భారం మన ప్రతి ఒక్కరి నెత్తిపైన ఉన్నా కూడా 10 లక్షల రూపాయలు ఇవాళ మన ఒక్కొక్కరి పై అప్పు ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ఆనాడు ఏదైతే సామాజిక అవగాహన తీసుకొచ్చారో, రాజకీయ అవగాహన, ఎలాగైతే చైతన్యవంతులు చేశారో రామారావు గారు, అలాగే మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా వనరులను సృష్టించి మనం రాష్ట్రంగా ఏర్పడ్డా కూడా ఆంధ్ర రాష్ట్రంగా ఎలాగైతే ఆనాడు సమాజ స్థాపన కోసం చాపకూడ నేర్పాడు పల్లనాటి బ్రహ్మన్ అన్నట్టు, లేకపోతే వితంతుల తల విధులు మార్చి బ్రతుకును పండించే కందుకూరి, అలాగే ఒక మేడిపండులా మెరిసే సంఘ గుట్టు విప్పెను వేమన్నా. ఇప్పుడు మనం విప్పాల్సింది ఈ జగన్ ఏదైతే మేనిఫెస్టో మన ముందు పెట్టాడో, చూడటానికి మేడిపండులా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది, లోపలన్నీ పురుగులే. మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మద్యపాన నిషేధం గురించి కానీ, లేకపోతే పోలవరం గురించి కానీ, లేకపోతే రాజధాని గురించి కానీ ఎక్కడ కూడా ఈ మూడిట్లో ఒక్కదాని గురించి కూడా ప్రస్తావన లేదు. అలాగే తెలుగు భాషను, మన తెలుగు భారతిని ప్రజల భాష తీర్చిదిద్దాడు ఆనాడు గురజాడ. స్వతంత్ర భారత రథసారథయే సమరాన దుఃఖే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుడ్డుకెదురుగా గుండె నిలిపాను ఆంధ్రకేసరి టంగుటూరి. అలాగే మన తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి ఆయన అమరజీవి తర్వాత ఎన్టీఆర్, ఒక అంబేద్కర్ గారు, వీళ్ళందరినీ మనం స్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని మనమంతా స్ఫూర్తిగా తీసుకుని రానున్న ఎన్నికల రంగంలో మీరంతా ఈ మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అటు శాసనసభ అయితేనేమి, లేకపోతే ఇటు మన లోకసభ అయితేనేమి, మన తెలుగుదేశం పార్టీ సరే ఈయన గురించి చెప్పక్కర్లా, ఈయనకంటే నేను పొట్టి, ఈ వయసులో ఈయనకంటే పెద్ద నేను, మంచి తెలివైన విధంగా మీరంతా గర్వపడాల్సిన విషయం. చదువుకుని బాగా ఉన్నత విద్యను అభ్యసించి మరి మీ అందరికీ ఒక రిప్రజెంటేటివ్ గా మీ ఒక శాసనసభలో మీ అందరినీ అక్కడ ఉద్దేశించి ఇక్కడ సమస్యల గురించి ఆనిసలు పోరాడే ఒక సుశిక్షితుడైన సైనికుడు, ఎప్పుడు అందరికీ తల్లో నాలుగులో ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే మనిషి ఆయన. నా అనుంగ సోదరుడు బాల వీరాంజనేయ స్వామి గారిని ఇక్కడ శాసనసభ నుంచి, అలాగే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, ఆయన అన్నగారు మాగుంట సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి కూడా మాకు బాగా ఎంతో నాన్నగారికి ఏంటి నాకు ఆయన ఒక పెద్దగా ఎంతో, ఇద్దరు సోదరులు కూడా ఎంతో దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు ఈయన ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఇవాళ మన ఎంపీలు మనం చెప్పాను నేను, ఏదైతే చట్టబద్ధం మనం తీసుకోవాల్సిందో కేంద్రం నుంచి
ఏదే ఎస్సీ వర్గీకరణ అయితే ఉందో, లేకపోతే ముస్లింస్ కి ఏదైతే ఈ 4% ఉద్యోగాల్లో అలాగే వీటిలో మన చదువుల్లో రిజర్వేషన్ అది కూడా మన చట్టబద్ధం చేయడానికి మనం కృషి చేస్తాం. మన అభ్యర్థుల్ని మనం ఇక్కడ గెలుచుకుంటేనే అక్కడ మనకి నేనన్నా మన కావలసిన నిధులను అయితేనేమి సమకూర్చడంలో అయితేనేమి చట్టాలను చట్టబద్ధం అక్కడ చేసుకోవడం ఆమోదయోగం పొందడం అయితేనేమి ఇవన్నీ మనం చేసుకోగలుగుతాం. కాబట్టి ఇద్దరిని కూడా అత్యధికమైన అఖండమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి ఐశ్వర్యంలో వయసుండి మంచికి మాలని మంచి చేతులు తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాలిని రజకుడిని నాయబలముని కల్లుకిత కార్మికుడిని కల్మషంలోని యాదవుడిని ఆపదలు ఆదుకునే వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మరిపించే కమ్మని పౌరుషంలో రెడ్డిని భుజబలలో కాపుని ఎవరు ఇందాక పొగాకు దండేస్తాడబ్బా వీరసింహారెడ్డి గుర్తొచ్చింది. నాకు అలవాటు ఉంది, రోజు పొద్దున్న నాన్నగారికి అలవాటు ఉండేది. ఎందుకంటే మేము చెప్పే డైలాగులు అలాంటివి. ఎవడైనా నాకు ఎదురొచ్చిన వాడికే రిస్కు, నేను ఎవరికి ఎదురెళ్ళిన వాడికే రిస్కు, తొక్కి పారేస్తా. అది కావాలి నాకు. మీ ప్రతి ఒక్కరిలో కూడా నాకు కావాల్సింది ఎలాగంటే ప్రతిలో కూడా పౌరుషం. మన చరిత్ర గొప్ప చరిత్ర, ఆ చరిత్రలో వాళ్ళందరినీ మనం తలుచుకుని మరి వాళ్ళందరినీ ఒక బొబ్బిలి తాండ్ర పాపారాయుడు కావచ్చు, ఒక కాకతీయ రుద్రమదేవి కావచ్చు, లేకపోతే ఇంకా ఎంతో మంది ఉన్నారు వీరులు. అటు స్త్రీలను పురుషులను కన్నా పుణ్యభూమి మంది. అందరూ కూడా ఇదే ఆవేశంతో రేపు మీ యొక్క ఉని కోసం, మీ యొక్క భవిత కోసం, రాష్ట్ర భవిత కోసం, మన భావి తరాల వాళ్ళ భవిత కోసం అందరూ కూడా ఇలాగే కలుసుకట్టుగా ఉండాలి. ఎన్నికల సమయం దగ్గరికి వస్తుంది. ఇక మీ ఈనాడు వన ధ్వని ఇవాళ మీది మిన్నంటుతున్నాయి, ఆకాశాన్ని అంటుతున్నాయి. రేపు ఎన్నికల్లో ఇదే ఆవేశంతో అదే ఆయన అన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని ఏదైతే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేశారో ఆ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలు ఏవైతే వాళ్ళంతా ప్రవేశపెట్టారు, అందరికీ రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, ఉంది ఒకటే, అది ఓటు. కాబట్టి మీరంతా తెలుగుదేశం మన శాసనసభ అటు మరియు మన లోకసభ అభ్యర్థుల్ని అత్యధికమైన మెజార్టీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ. It's about time to break it down. You ready? Psycho, 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 Pomali. Cycle, 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 Ravali. Psycho, Pomali. Cycle, Ravali. Psycho, Pomali. Cycle, Ravali. Sima Chellamma, Attila Chinnamma, Sriselamma Mamma, Attundakatera. Psycho, 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 Pomali. Cycle, 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 Ravali. College kurradu, chelo musalodu, badilo puddodi, slogan okatera. Psycho, Pomali. Cycle, Ravali. Psycho, Pomali. Cycle, Ravali. తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా. జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై
బాలయ్య రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ ఒంటి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు